హాయ్ అండి. చూస్తున్నామండి. చాలా బాగుంది, పర్లేదు. నాకైతే యష్మిక, నైనిక, నిఖిల్ వీళ్ళ ముగ్గురు అయితే చాలా బాగా ఆడుతున్నారు గేమ్స్. నైనిక కూడా స్ట్రాంగ్ గా ఆడుతుంది. గొడవలు వచ్చేసి మణికంఠ, సీత వాళ్ళు ఎక్కువ హక్ చేసుకోవడాలు, గుడ్డిపోయిందని టిఫిన్ కావడానికి గొడవ పడడం అవన్నీ చూస్తున్నాం. విష్ణుప్రియ కొంచెం పర్లేదు, కొంచెం కోపం పడుతుంది, పర్లేదు. హెల్మెట్ అయితే ఈ వీక్ లో సీత గాని మణికంఠ గాని ఎవరు ప్రదీప్ ఆడుతుంది. మణికంఠ పర్లేదు, ఫస్ట్ లో కొంచెం సెంటిమెంటల్ గా స్టార్ట్ చేసాడు కదా, ఇప్పుడు ఏమైనా స్ట్రాంగ్ అంటారా? కొంచెం స్ట్రాంగ్, అంతగా లైట్ గా స్ట్రాంగ్. ఏడుస్తున్నాడు, మళ్ళీ కోప పడుతున్నాడు, మామూలే. సింపతి కోసం మాట్లాడితే ఫ్యామిలీ అంటున్నాడు, ఏడుస్తున్నాడు, అదంతా షోయింగ్. అది ఏమో తెలీదు మనకి. అంటే అవును, సీత పర్లేదు, ఆమె కూడా కొంచెం కోపం. లాస్ట్ సీజనే బాగుంది, ఇది కొంచెం లాస్ట్ సీజన్ చాలా బాగుంది, చూడాలనిపించింది. ఇది అంత సార్ గొడవలు ఉన్నాయి, గొడవ పడుతున్నారుగా. సోనియా బాగా గొడవ పడుతున్నారు, ఆమె ఏడుస్తుంది, గొడవ పడుతుంది, అన్ని చేస్తున్నాను సోనియా. నిఖిల్ ఎవరు లైన్ వేస్తున్నారండి? అంటే సోనియా లైన్ వేస్తుంది, యష్మి లైన్ వేస్తున్నారు, తెలీదు కానీ హగ్గులు చేసుకుంటున్నారు వాళ్ళు, అంతే. అంత లైన్ లవ్ అది మనకు తెలియదు, ఏం నడుస్తుందో మనకు తెలియదు. నేను 2 days చూడలే, డైలీ చూస్తా. కామెడీ ఎక్కడ వస్తుంది? కామెడీ ఎవరు జనరేట్ చేస్తారు? కామెడీ ఎవరంటే తెలుస్తుంది. నాకైతే ఇది 8 కదా, 7 సీజనే బాగుంది. లేదు లేదు, లైట్ గా అంత లేదు. 8 ఇప్పుడు 7 సీజనే బాగుంది. చాలా బాగా ఆడుతుంది. లేదు, నైనిక ఉంటది, యష్మిక ఉంటది, నిఖిల్ ఉంటారు. మరి ఈసారి ఎలిమినేట్ ఎవరైతారు? సీత అవ్వచ్చు, మణికంఠ అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు, వీళ్ళ ముగ్గురులో ఎవరు? పర్లేదు పర్లేదు, ఓకే ఓకే, థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.